కథ కాదు జీవితం. అయితే తాగి వచ్చి తొళ్ళ మీద కూడా కాల్చేదండి. రోజు పండుకుంటే నీ జుట్టు పొడుగుంది, నీకు జుట్టు ఎందుకే, తలస్నానం చేసుకొని జడేసుకున్నాండి జారుగా. అయితే జుట్టు ఎందుకే నీకు, జుట్టు వద్దేమొద్దని ఇట్లా వెనకంగా వచ్చి కట్ చేసిండండి జుట్టు కట్ చేసిండు. మళ్ళీ అంతకుముందు మా అత్తగారింటి కాడ ఉన్నప్పుడు కూడా బాగా తాగొచ్చి చెయ్యి కోసిండండి. నా దగ్గర మా అమ్మ దగ్గర అంటుందండి. నీకు ఒకటే మేము కదా అని అడుగుతాడంట. మళ్ళీ పండుకొని వాళ్ళ అక్క బిడ్డన, వాళ్ళ పెద్ద బిడ్డన, చిన్న బిడ్డన పెళ్లి చేయొచ్చు, చేసుకోవచ్చు. ఎంతమందితో తిరగొచ్చు ఆయన, తిరగొచ్చు. కానీ ఎందుకు బావా అట్లా పోతున్నాం అంటే వాళ్ళంతా పగల కొడతా. నేను ఎందుకు బావా అంటే మీ నాన్న దొంగ అని చెప్తా. రెండు నెలలు ఉన్నారు, 2 నెలల దగ్గర నా దగ్గర రాకూడదా? పిల్లని చూడకూడదా? నా పిల్లలని రాకూడదండి చెప్పు. ఆయన పడతాడు. పొద్దుగాల పిల్ల ఏడ్చుకుంటూ పోతుంటే నువ్వు కన్నోడివేగా, నీకు పుట్టిన పిల్లలే కదా అండి. పిల్లలు పోతుంటే నువ్వు ఏడ్చుకుంటా, నీ కొడుకు ఎందుకు లైలాన్లో బోయిలాన్ని తీసుకుపోయి పెట్టుకుంటున్నావే. మరి రామ్మ, నువ్వు కొడుతున్నావా నీ పిల్లని ఎత్తుకుంటే? అడుగుతున్నారు చెప్పు. వాళ్ళు మాట్లాడే విధానం ఎట్లుంది? చేయలేదయ్యా, ఆ అమ్మాయి తప్పు చేయలేదు, అందుకే అరుస్తున్నారు. నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇలాగ చేతులు కట్టుకుంటున్నావు. ఎవడొక్కడు తప్పు చేస్తాడో ఇలాగే చేసుకుంటాడు, ఎవడు తప్పు చేయలేదో డైరెక్ట్ గా మాట్లాడతాడు. నేను ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడతాను మేడం, నాకు తప్పు చేసే అలవాటు లేదు. పిల్ల దగ్గర పోతాను మేడం. మీరు ఏమేమి అడగాలో అన్ని అడగండి. అట్లా అడిగేది ఉంటే అడుగు, కానీ లేనిపోని కల్పించకండి అనకండి. ఇప్పుడు అడుగుతుంది కదా, మీరు మీ కూతురు తీయలేదు. కూతురు నేను దగ్గర తీయలేదు. ఎందుకు? వీళ్ళ అమ్మ కొడతా ఉంది, నా దగ్గరకు వస్తాను కొట్టింది. ఏమండి ఇప్పుడు వాళ్ళు ఎందుకు కేసు పెట్టారు? డబ్బులు ఈ అమ్మాయి కదా, డబ్బులు ఇవ్వాలని చెప్పారు. డబ్బుల గురించి ఈ అమ్మాయి ఏమంది, నాకు మా ఆయన కావాలని కేసు పెట్టింది. అప్పుడు పెట్టేటప్పుడు నువ్వు వచ్చి ఆ పిల్లని తీసుకుంటే వాళ్ళ అమ్మ ఎందుకు కొడతారు? కొట్టింది. ఎందుకు కొడతారు నాకు తెలియదు, నేను దగ్గర కూడా తీసుకోలేదు. ఇప్పుడు కూడా అబద్ధం చెప్తున్నావు, అబద్ధం చెప్పొద్దు. అడుగు, నువ్వు పిల్లలు మా అక్క కొట్టినట్టు పిల్లలు అయితే ఏమో రిస్క్ పెడతారు మేడం, ఊరుకొచ్చి ఎగిరి కింద పడది. నువ్వు కన్నా కడుపు కదా పిల్ల కింద పడ్డ ప్రతి ఎత్తుకో. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు ప్రజా. నా భర్త నాకు కావాలండి. నీకు నీ భర్త కావాలి అంతే కదా? నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి, నేను వాళ్ళ ఇంట్లో పోను. నా భర్త కావాలని అంటాను కదా, నేను ఆమెతో మాట్లాడతా. ఆమెతో నేను మాట్లాడుకుంటాను, మీరు మాట్లాడాలి. భర్త కావాలంటాను కదా, నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి, నా ఇంటికాడ ఉండాలి, మాట్లాడాలి. సరేనా? ఆమెను పిలుద్దాం. అనురాధ రండి. అనురాధ ఏం జరిగింది చెప్పు. ఏం జరగలేదు, రమ్మంటే వచ్చిన. అలా కాదు, నీ పెళ్లి ఎలాగ జరిగింది? చిన్నప్పుడే జరిగింది పెళ్లి, చిన్నప్పుడే జరిగింది. తర్వాత ఏం జరిగింది? తర్వాత మా నాన్నకి మా అత్తయ్యకి గొడవ అయింది. గొడవైన వల్లే ఈయన వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న వేరే వాళ్ళకి ఇస్తానని కోపంతో వేరే వాళ్ళతో నిశ్చితార్థం పెట్టుకుంటానని మాట్లాడుకున్నారు అంతే. వాళ్ళ ఇల్లు చూపించడానికి నన్ను తీసుకెళ్ళిర్రు. వద్దు నేను చేసుకోనని వెళ్ళి వచ్చిన. మ్యాచ్ అయిన తర్వాత మా చిన్నమ్మ వచ్చి తీసుకెళ్ళింది. ఎక్కడ తీసుకెళ్లారు? హైదరాబాద్కి తీసుకొచ్చి ఇంకో ఆయనకి ఇస్తానంటే నేను చేసుకోనని చెప్పి వచ్చేసిన. ఇంటికి వచ్చేసిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత మా నాన్న చనిపోయిండు. వయసు ఎంత? 20. మెచ్యూర్డ్ అయిన 3 సంవత్సరానికి మీ నాన్నగారు చనిపోయారు. ఒకే కూతురా? ఒకే కూతురు. కొడుకు ఎవరు లేరు? ముగ్గురు కొడుకులు. మీ అన్ననా తమ్ముడా? ఒక అన్నయ్య, 2 తమ్ముళ్ళు. వాళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు? మా ఇంటికి మహారాష్ట్రలో ఉంటారు. మహారాష్ట్రలో ఉంటారు. తర్వాత ఏం జరిగింది చెప్పండి. తర్వాత మా నాన్న చనిపోతే వచ్చిండు. అందరు అన్నారు ఈయనని ఫస్ట్ భర్త, ఈయనకే పోయి ఇంకా వేరే వాళ్ళని ఎందుకు చేసుకుంటావు అంటే, అవును నేను వేరే వాళ్ళని ఎవరిని చేసుకోను,
మా బావతో నేను పోతా, మా బావ దగ్గరనే ఉంటాను మీరు అన్నారు? నేను అన్నా. మీరా అప్పుడు ఆయన చెప్పలేదా నాకు పెళ్ళి అయ్యింది 2 పిల్లలు ఉన్నారు అని? చెప్పిండు, చెప్పా. ఆమె వెళ్ళిపోయిందని చెప్పిండు. వెళ్ళిపోయిందని చెప్పావు. ఎందుకయ్యా అలా చెప్పావు? రావట్లేదు కదా, ఆమె రావట్లేదు అని చెప్పి. తప్పు కదయ్యా బాబు. నీకు ఈయనకి ఇదే ఫస్ట్ మ్యారేజ్. నీకు ఇంకెవరితో సంబంధం లేదు, ఎవరితో పెళ్లి చేసుకోలేదు, ఎవరితో ఎంగేజ్మెంట్ చేసుకోలేదు. ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదా? ఎర్రబొట్టు అయింది అంటాం కదా. అది అన్నం పప్పు పెట్టిర్రు అంతే. పెట్టారు, అది కూడా ఎంగేజ్మెంటే కదా. అదంతా నాకు తెలియదు. ఎంగేజ్మెంట్ అంటే మీరు 10 రోజులు ఎవరితో మీరు వెళ్ళారంట కదా? ఎవరు? 10 రోజులు ఏం వెళ్ళలేదు, 2 రోజులు మా పిన్నితోనే వెళ్ళిన. మీ పిన్నితో వెళ్ళారా? అయితే మాకు చెప్పత్తలే కానీ మేడం, చెప్తే వీళ్ళు ఏమైనా అనుకుంటూ కావచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే అప్పుడు నేను వీళ్ళ దగ్గర నుండి హైదరాబాద్కి వచ్చిన కదా, ఈయన మా బాబాయ్ అంటాను తీసుకెళ్ళినాను లేదా, ఈమెను తీసుకెళ్లారు కదా. వీళ్ళ చిన్నమ్మ ఇంకో చిన్నమ్మ, 2 చిన్నమ్మలు కలిసి ఈమెను తీసుకొచ్చారు. ఎక్కడికి? జగిత్యాలు తీసుకొచ్చి వాళ్ళిద్దరు పెళ్లి చేద్దామని. ఎవరిద్దరు పెళ్లి చేద్దామని? మా బాబాయ్ 10 రోజులు పోయిందని అన్నారు కదా. అవును, ఆ బాబాయికి ఈ అమ్మాయికి పెళ్లి చేద్దామని తీసుకొచ్చారు. మరి ఎందుకు ఈ అమ్మాయి చేసుకోలేదు? చెప్పేదే ఉంది కానీ అబ్బాయి మరి నచ్చిందో నచ్చలేదో మనకి తెలియదు. 10,000 ఎవరికి దండగేయాలి కదా? 5,000 దండగేయాలి. 10,000 5,000 దండగా మా నాన్నకి కట్టించారు. అది ఎందుకంటే నా బిడ్డ 20 రోజులు పోయింది కదా, 20 రోజులకి 25. దండగా అంటే దండగా కాదు మేడం, ఖర్చులు రావడానికి తిరగడానికి సంబంధమే లేదు. అది ఖర్చులు ఎట్లా కట్టేస్తారు? అప్పటికి మ్యాచ్ 20 రోజులు పోయి పంచాయతీ అయింది. 20 రోజులు పోయి 20 రోజులు ఉన్నాక నువ్వు 20 రోజులు పట్టం ఎత్తుక్కొని చిన్న చెప్పిండండి నాకు. పంచాయతీ చేసి అప్పుడు చెప్పారు 20 రోజులు పోతే వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు కనుక్కోండి. ఫోన్ చేసేది నేను పోయినా అమ్మటం చెప్తారా? 20 రోజులు ఉంటే అడగండి. దండగలేదు నీకు. మరి 20 రోజులని ఎందుకు చెప్తాను? 2 రోజులు మా పిన్నితోటే ఉన్నా, వేరే వాడితో ఎవరితో ఉండలే. మీలాగా నువ్వు ఉన్నావు కావచ్చు. ఫస్ట్ నేనున్నా నీకు తెలియదా? మరి నువ్వే మరి అలా కాదు, నువ్వు చెప్పకూడదు. నువ్వు వచ్చింది కాక మళ్ళీ నీ అనుకుంటున్నావు. నీకు 2 పిల్లలు లేదా? నీకు తెలియదు, అయినా చెప్పలేడా? నీకు పెళ్లికి ముందు చెప్పలేదా? నాకు చెప్పినా చెప్పాను. నీకు పెళ్ళి అయింది ఏదరా? నీ పిల్లం ఇడిగా పత్రం వేసి చూపెట్టు. చూపెట్టరా? ఎందుకు అడుగుతా? నేను మేనమార్దల్ని చిన్నప్పుడు పెళ్ళైంది, ఎందుకు అడుగుతా? అయితే చిన్నప్పుడు ఎవరు కలిపోయింది? పెద్దలు చేసిన వల్ల మేము విడిపోయినా. చాలా వరకు మాట్లాడు. అయితే చిన్నప్పుడు పోయి ఆ నిన్ను బాబాయిని వాడిని వేసుకుంది కొత్త. నా బిడ్డ వచ్చి 2 పిల్లలు కన్నాక కానీ ఎట్లుంటే ఇలా బాగా గుర్తొచ్చినాడా? ఎవరు దొరకలేదు నీకు హైదరాబాద్? 100 మంది హైదరాబాద్. ఏమైనా దొరికినా మొదటి మరి ఏం దాని 2 పిల్లగాలని నన్ను దాత్రం దొరికింది నీకు. బాగున్నప్పుడు ఆ రోజు పెళ్ళైనప్పుడు 10 సంవత్సరాలు లేవా? దీన్ని పెళ్ళైనప్పుడు 10 సంవత్సరాలు మ్యాచ్ అయినప్పుడే 10 సంవత్సరాలు మా అత్త కూడా నన్ను రమ్మంది నీకు మ్యాచ్ అడిగినప్పుడు. అయితే మా ఆయన వద్దాండు, నువ్వు వద్దాం దూరం, మళ్ళీ మా అమ్మకి నీకు పడట్లేదుగా వద్దాం. సుగుణ ఒక్క నిమిషం ఉంటే రాదా, నీకేమైనా కావాలంటే నువ్వే అడగాలి. నేను అడిగిన నాతో సంబంధం లేకుండా నా భర్త నాకు కావాలండి. నా 2 పిల్లలు నేను ఎట్ట బతకాలి? చిన్న పిల్లగాళ్ళు ఎట్ట బతకాలి? నేను నాయన వదిలేసిపోయింది. ఇప్పుడు 2 రోజులు బట్టి ఇప్పుడు 75,000 దాకా ఆయన పిల్లగాళ్ళకి. మరి అవన్నీ ఎవరు పెట్టుకోవాలి? నేను పని చేసేదాన్ని, చిన్న పిల్లగాళ్ళు పెట్టుకొని బతికేదాన్ని. వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నారు. మరి నా పరిస్థితి నాకు తెలియదు. అది ఆడదు కాదా? అది గాడిద అనమాట. పిల్లగాళ్ళని నువ్వు కాలేదు. ఇప్పుడు నీ భార్య వేరే దాన్ని చేసుకోవచ్చు. అప్పుడు నీకు ఎట్టుంటది? ఇప్పుడు అడుగుతున్నారు కదా, పిల్లగాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు, వేరే దాన్ని చేసుకుంటాడు. ఇప్పుడు చేసుకోలేదు, చిన్నప్పుడు చేసుకోడు కాబట్టి వచ్చింది. అది కాదు, అది కాదు, అది లెక్క కాదు. ఇప్పుడు చేసుకోలేదు, చిన్నప్పుడు చేసుకుని లెక్క. చిన్నప్పుడు నా తమ్ముడికి ఇద్దాం అనుకున్నాం. పుట్టగా 5 సంవత్సరాల పిల్లదాకా నా తమ్ముడికి పేరు పెట్టాం. ఇంట్లో మేము ఈ వద్దని బయట వాడికి ఇచ్చినాం. రాదా నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి నాకు నమ్మకం ఉంది. నీకు నమ్మకం ఉంది కానీ నా మీద నమ్మకం లేదా? లేదు.
చెప్పు, నీకు సిగ్గు సరం లేదా? పిల్లగాలు ఉన్నారని చెప్పింది కదా, సిగ్గు సరం లేదా? మరి ఎడాకులే కాకపోయినా అయినా పెళ్ళి లేదు, నీకు పెళ్ళ ఉంది, నీ పెళ్ళం కాడికి పోయి బతుకు, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను, నీకు తెలవదా? అడుగుతుంది కదా చెప్పు. తెలుసు. మరి తెలిసినప్పుడు ఎట్లా చేసుకున్నావు? ఎట్ట పిల్లగాన్ని కన్నావు? మరి ఎందుకు చేసుకున్నావు? మా ఆయన నాకున్నాడు అన్నావు కదా, మీ ఆయన నీతో వెళ్ళిపోతే ఏం చేస్తావు అప్పుడు? మీ ఆయనే కాదు. మీ కేసు పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు సంవత్సరం పేపర్ తీసుకుని వదిలేసినప్పుడు అప్పటికే వీడు కడుపులో ఉన్నాడు కేసు పెట్టిన. కడుపులో ఉంటే నీకు సిగ్గు లేదా? చెప్పు, కడుపులో ఉన్నాను మరి సిగ్గులు ఎక్కడ మాట్లాడుతున్నా? నీకు సిగ్గు సరే లేదా? హైదరాబాద్ కూడా ఎవరు చెప్పలేదా? వచ్చినప్పుడు చెప్పలేదా? చెప్తే ఏంది? చెప్తే ఏంది? మరి నా పరిస్థితి ఏంది చెప్పు? చెప్తే అది ఆయన అడుగు. నిన్ను కొట్టేస్తా, నేను చెబుతాను. నేను చిన్న కొడుకు కొట్టిన, నేను చెబుతాను కానీ కడపలు మసిలిపోతున్నాయి. ఎన్ని సంవత్సరాలు పడ్డ నరకం నాకు తెలుసు. అది నా పిల్లగాలే, నేను ఎటు పోవాలి? నువ్వు ఇటు వస్తే చెప్పు. బిడ్డకు మౌన్ చేయి. నువ్వు చెప్పు, సమాధానం చెప్పు. నేను అడిగిన దానికి నువ్వు కొట్టాల్సింది ఆవును కాదు. ఏం కొడతాను? ఆమె కొట్టాలి. ఇద్దరు కొడుతున్నప్పుడు బుద్ధి వచ్చి ఎగ్గుసారం వచ్చింది. దీనికి బుద్ధి లేదు, ఆయనకి బుద్ధి లేదు. ఆగు. మగోడు తప్పులేదండి, ఆడది వస్తే మగోడు. అర్థమైందా? దీనికి ఉండాలి ఆ బుద్ధి. దీనికి సిగ్గుసరం లేక వచ్చింది అది. ఎంత మరితో పోతే ఎంగేజ్మెంట్ అయిన వాడితో 6 నెలలు ఉంది. మళ్ళీ ఎంగేజ్మెంట్ కాగానే ఇలా బాబాయ్ని తీసుకెళ్ళింది. నేను బాబాయ్ని తీసుకెళ్ళగానే మళ్ళీ పెళ్లి చేశారు. పెళ్లి చేశాక వాడు బాబాయ్ని చేసుకున్నాను. నేను చెప్పుకొని నీకెందుకు చేసుకున్నాను మాట్లాడుతున్నా. వీళ్ళ అత్త చెప్పలేదా? ఏదో చెప్పిందండి. నేను నిజంగా చెబుతున్నా, ఏది పట్టుకోని పట్టుకుంటా. మా ఆయన చెప్పి మా మేడం మా బిడ్డ మా బాబాని తీసుకెళ్ళింది అని హైదరాబాద్ లో చెప్పారా? వాళ్ళు మాటలు నేర్చుకున్నారు మేడం. మాటలు నేర్చుకున్నారబట్టి నా బిడ్డ వాళ్ళ మీద మార్చింది అనమాట. అవును, మాటలే నేర్చిన నిజంగానే. చేస్తే నన్ను ఆడించిన. నువ్వు అమ్మాయి తప్పు చెప్తే నువ్వు ఖండించు. ఇప్పుడు ఇన్ని రోజులు సరే నీకు పిల్లలు నేనున్నా అని గుర్తుకు రాలేదా? నిన్ను అడిగినావు కదా, ఇన్ని రోజులు కానీ నేను గుర్తుకు రాలేదు. ఎప్పుడన్నా ఫోన్ చేయాలని అదే నెంబర్ 10 నంబర్లు మార్చే ఎలాగ? ఒక మేడం, నేను నెంబర్ మారిస్తే పోలీసులకు ఎట్లా వస్తుంది? పోలీసులు ఎట్లా వస్తారు? ఇప్పుడు పోలీసులు ఇంటికి ఎట్లా వస్తారు? నేను నెంబర్ మార్చినాక ఎప్పుడు వచ్చారు? నెంబర్ కేసు పెట్టినాక మహారాష్ట్ర పోతే కూడా మహారాష్ట్రకు ఇంటికి వచ్చి మా తమ్ముని పట్టుకెళ్లారు. డైరెక్ట్ నేను నెంబరే మారుతుంది. నెంబర్ మారితే వాళ్ళ ఫోన్ ఎట్లా వస్తుంది మేడం? నా ఫోన్ ఎట్లా వస్తుంది నెంబర్ మార్చినాక? కేసు పెట్టిన మాట నిజమే. కేసు పెట్టాక మా ఆయన జాడ మాకు తెలవదు. హైదరాబాద్ లో కూడా లేడు. నీకు నెంబర్ వాళ్ళతో చేశారు మేడం. మీరు చేసిన పని వల్ల 2 అమ్మాయిలు ఎలాగ కష్టపడుతున్నారు చూడండి. వాళ్ళకేం కష్టం మేడం? తెలిసి వచ్చిందని కష్టం అంటారండి. వాళ్ళకేం కష్టం? ఆవిడకి కష్టం లేదు. అప్పుడు వాళ్ళకేం కష్టం లేదంటే ఏంటి? ఎవరికి ఏం కష్టం లేదంటున్నారు? ఈ రాధకు కష్టం లేదా? అనురాధకు కష్టం లేదా? చెప్పు. తల్లినండి మా అమ్మ నాకు ఎంతకని పెడతారు చెప్పు? భూ కంచి గొడ్డు కంచి ఒక్కటే మంచి చదవాలంటే ఏం చేస్తారు చెప్పు? అడగండి ఆయన్ని. ఏం చేస్తారు? ఒక్క రూపాయి కూడా ఇచ్చినాడు కాదండి. అదే విషయం నీకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది కానీ అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? ఎప్పుడు గుర్తొచ్చింది? నేను హైదరాబాద్ ఒక్కనే ఒంటరిగా ఉండేటప్పుడు 4 నెలలు 5 నెలలు పట్టుకు ఉంటానా? ఎప్పుడు రావాలని నీకు తెలుసు కానీ హైదరాబాద్ ఉండేది అయితే లేదండి. నువ్వు ఎందుకమ్మా ఆయన పెళ్లి చేసుకున్నావు? నా బాబా అని చెప్పకూడదు తల్లి. ఆల్రెడీ ఆయనకి పెళ్లి 2 పిల్లలు ఉన్నారు. ఫస్ట్ నాకైంది కదా మేడం పెళ్లి. అది చెప్పకూడదు. అది ఇష్టం లేదు నాకు. అది లా ప్రకారం లేదు. అది కాదు. నాకైంది అని నువ్వు చెప్పకూడదు. లాయర్ గారు వస్తే నీకు రూల్స్ చెప్తారు. 2 పిల్లలు ఉండేటప్పుడు 2 కూతురు ఉండేటప్పుడు నువ్వు ఎలా చేసుకున్నావు? అది తప్పు కదా. మళ్ళీ రూల్స్ మాట్లాడతావు ఏంటమ్మా? చెప్పేది లేదండి. నా పిల్లగాలే నన్ను మా ఆయన నాకు 4 మేము బతకాలి. మాకు ఒక కుటుంబం కావాలి అంతే. ఆమెతో సంబంధం ఆలోచన అత్త ఉన్నది. మరి నేను తప్పు చేసిన నాకు అత్త ఉన్నది, మరిది ఉన్నారు అనే ఆలోచన నీకు లేదా?
చేసినా నేను బయట పిల్లలు చేయమని అమ్మని పోయి ఏం చేసినా భయం ఏముంది? నేనంటే తప్పు చేసి అమ్మాయి చేసుకుంటాను మేడం. మీ అమ్మ నువ్వేం పోతే చేసినావు? ఇంట్లోకి పోవాలిగా బయటకు ఇంటికైతే. 100 మంది చూసారు. మా ఇంటికైతే పోవాలిగా. నేను తప్పు చేసి వాళ్ళని వేసుకొని పోయినా. పోయిందంట పోయినా మీ ఇంటికి పోతే నన్ను ఇంట్లో కూడా రాలేదండి. మీ అమ్మ కొట్టలేదా? మీ అమ్మ ఇంట్లో కూడా చేర్చలేదా? నన్ను నెట్టేసింది మీ అమ్మ. లేదు నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి అని చెప్పి చెప్పింది నెట్టేసింది కదా. బయట ఇగో చనిపోయిన వాళ్ళ మీద అయితే అబద్ధాలు చెప్పాం కదా, బతికే ఉంది ఆమె. మీ కాకపోతే అమ్మ నీ గురించే చెప్తారా ఆ అమ్మాయి గురించి చెప్తారా? ఇప్పుడు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళే చెప్తారుగా మేడం. నువ్వు చేసిన పనికి అందరూ ఇరుక్కుంటారు. నేను ఒక్కదాన్నే కాదు వీళ్ళ బాబాయిలు కూడా ఉన్నారు. అను నీకేమ్మా నువ్వు చెప్పు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏం చేయాలనుకుంటున్నావు? మా ఆయన నాకు కావాలమ్మా. నేను డాక్టర్ గారు లాయర్ గారిని పిలుస్తాను, మాట్లాడతాను. డాక్టర్ గారు, లాయర్ గారు రండి. సార్, మేడం సార్ గురించి చెప్పండి. మేడం బహుశా కిరణ్ రాధా అనురాధ గారు ముగ్గురు వ్యక్తుల మధ్య నడిచినటువంటి ట్రయాంగిల్ లవ్ సిరీస్. ప్రత్యేకంగా మేడం ఇక్కడ కిరణ్ గురించి మాట్లాడారు. ఎందుకంటే కిరణ్ మనకు ఇందాక మీరు అన్నట్టు చాలా వినయంగా అనిపించి వినయంగా ప్రవర్తించినా కూడా కిరణ్ ఒక బంధం అనేటటువంటి దాని మీద నీకు ఒక నమ్మకం అనేటువంటిది లేదేమో అని నాకు అనిపిస్తుంది. పెళ్లి అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి బంధానికి కొద్దో గొప్ప గౌరవాన్ని ఇస్తారు. కానీ ఏంటంటే ఇక్కడ నీ విషయానికి వస్తే కనుక ఆ పెళ్లి అనేటటువంటి బంధానికి నీకు నమ్మకం లేదేమో అని అనిపిస్తుంది. అంటే అందులో ఉండేటటువంటి పవిత్రత కానీ లేకపోతే దాంట్లో ఉండేటటువంటి కొన్ని విలువల గురించి కానీ నీకు అర్థం కాలేదు. అర్థం అవ్వకపోవటం వల్ల ఏంటంటే అది ఎప్పుడూ కూడా నీకు నీ మైండ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే కనుక అది రెండు శరీరాల మధ్యన సంబంధమే కానీ రెండు మనసులకు మధ్యన ఉండే సంబంధం అనేటటువంటిదిగా నువ్వు భావించలేదు. అనుమాన పడుతుంది, రాధ అనుమానం పెడుతుంది కాబట్టి నేను బయటికి వెళ్ళిపోయాను, అనురాధతో పెళ్లి చేసుకున్నాను, లేదంటే వేరే వ్యక్తితో మాట్లాడాను, లేకపోతే ఇంకో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నాను అనేటటువంటి నీ మాటల్లో నిజాయితీ లేదు. ఇవన్నీ కూడా నిన్ను చూసి విశ్లేషించడమే కాకుండా నీ గురించి మేము కనుక్కోవటం కూడా జరిగింది. రాధ విషయానికి వస్తే మేడం, ఏమీ చేయని తప్పుకి ఈ అమ్మాయి అనుభవిస్తుంది అనేటటువంటి బాధ సహజంగానే మనందరూ కలుగుతూ ఉంటుంది. పెద్దలు వచ్చి అందరి సమక్షంలో పెళ్లి నిర్ణయించారు. నిర్ణయించిన తర్వాత ఒక నమ్మకంతో 2 పిల్లల్ని కన్నది, భర్తగా నమ్మింది, కష్టపడతాడని అనుకుంది, బాధ్యతలు తీసుకుంటాడనుకుంది, కాపాడతాడనుకుంది, ప్రేమిస్తాడనుకుంది, అన్నీ కూడా తిరగబడి. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్నీ కల్లలై ఇచ్చాయి కన్నీళ్ళు, అయ్యో పాపం ఇదేం శాపం, నీ ఆశలను గాలి పాలు చేసెనలు దశలు. రాధ అమాయకురాలే కాదనట్లేదు, కానీ ఆ అమ్మాయి పెళ్లి జరిగినటువంటి పరిస్థితులను మాత్రం నేను ఇక్కడ ఖచ్చితంగా క్వశ్చన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. పెళ్లి అనేటటువంటి పవిత్రమైనటువంటి బంధానికి ముందే, ఆ కార్యక్రమానికి ముందే, ఎంగేజ్మెంట్ అనేటటువంటి దాంట్లోనే భార్యాభర్తలుగా మీరిద్దరూ జీవించండి లేదంటే సంసారం చేయండి అనేటటువంటి ఆలోచన తప్పు. ఇటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో, అంటే పెళ్లికి ముందే భార్యాభర్తలుగా మీరిద్దరు జీవించవచ్చు అని చెప్పి అమ్మాయి అబ్బాయి అనుకుని వాళ్ళిద్దరు ఏదైనా తప్పు చేస్తే దాన్ని మనం ఖండించకపోయి మనమే దాన్ని సమర్థించి అదొక కార్యక్రమం లాగా ఒక పెద్ద పెళ్లిలాగా మనం చేయటం అన్నది తప్పు. శోభనం అన్నది పెళ్లి తర్వాత జరగాలి కానీ పెళ్లికి ముందు జరగదు, అది సాంప్రదాయం కాదు. అంటే మీరు తెలియకుండానే మీ యొక్క వీక్నెస్ అతనికి చూపెట్టారు. మనకి వీళ్ళు కుటుంబం ఇలాగా ఉన్నప్పుడు మనకి ఏ దారి కావాలంటే ఆ దారి చూసుకోవచ్చు. రేపొద్దున కనిపించేటటువంటి ప్రతి అమ్మాయితో కూడా మనం శోభనం జరిపించవచ్చు, పెళ్లి అవసరం లేదనే కాన్సెప్ట్లో అతనికి మీరు ధైర్యం చెప్పినట్టు అయ్యింది. అంటే ఇటువంటి ఫ్యామిలీలోకి నేను వచ్చాను కదా, సో వీళ్ళు వృత్తిరీత్యా వీళ్ళు దొంగతనం చేస్తారు, మన సంతోష రీత్యా మనం కూడా వేరే దొంగతనాలు చేద్దామని చెప్పి ఇతను మనుషుల యొక్క శరీరాలను దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. ఇది నాకు అనిపించినటువంటి అంశం నేను చెప్తున్నాను ఈరోజు. అంటే మన బిహేవియర్, మన కుటుంబ శైలి,
మన ఆలోచన విధానం, మనం మాట్లాడేటటువంటి పద్ధతి, మన ఫ్యామిలీ వ్యవహారాలు బట్టి అవతల వ్యక్తి అడ్వాంటేజ్ తీసుకుంటాడు అనేటటువంటి అంశాన్ని నేను చూపెట్టడం గురించి చెప్తున్నాను. ఇప్పటికీ కూడా నేను చెప్తాను, ఒక కాన్ఫిడెన్స్తో చెప్తాను, శారీరక సంతృప్తి గురించి అతను పెళ్లి చేసుకుంటాడు, ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు, కానీ దాంట్లో బాధ్యత అనేటటువంటి అంశం అతనికి ఎక్కడా కూడా కనిపించలేదు. ఇది నీ దురదృష్టం. ఇటువంటి మనిషి నీకు దొరికాడు, ఈ రోజు ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అటువంటి మనిషి గురించే నువ్వు ఇక్కడ పోరాడుతున్నావు. ఇది ఇక్కడ రివర్స్ సైకాలజీ. అయితే మేడం, అయితే కిరణ్ విషయానికి వస్తే మేడం, ఇతను ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే చిన్నప్పుడు నాకు తెలిసి తెలియని వయసులో పెద్దవాళ్ళు నాకు పెళ్లి చేశారు, దానికి మేము ఫుల్ మార్క్స్ ఇస్తాం. తెలిసి తెలియని వయసు తెలియదు కదా, సో అది ఓకే. కానీ పెద్ద అయిన తర్వాత అంటే అక్కడి నుంచి సుమారుగా 20 సంవత్సరాల తర్వాత, దగ్గర దగ్గర 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ జరిగిన సీన్ ఏంటి, అదే పెద్దవాళ్ళు మళ్ళీ పెళ్లి చేశారు. అంటే అప్పుడు తెలియని వయసులో కూడా నువ్వు పెద్దవాళ్ళని ఆపలేకపోయావు, దానికి మేము ఓకే. కానీ తెలిసిన వయసులో కూడా పెద్దవాళ్ళు వచ్చి అరే ఈ అమ్మాయిని నువ్వు ముందే పెళ్లి చేసుకున్నావు అనేటటువంటి అంశాన్ని నీ కళ్ళెదురుగుంటా నిలిపినప్పుడు నువ్వు ఎందుకు ఆపలేకపోయావు? అంటే ఏంటంటే కనుక అరే ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఒక ఆపర్చునిటీ దొరికింది, అక్కడ హింస పెట్టి అనుమానం పడుతుంది, అనుమానం పెట్టి నన్ను బాధ పెడుతుంది, కాబట్టి ఓ దారి దొరికింది, ప్లస్ సంతోషం దొరికింది. ఆ అమ్మాయి ఈ అమ్మాయిలాగా అవుతుందని మనం అనుకోలేదు, ఈ అమ్మాయి బాగుంది కాబట్టి నేను చేసుకుంటాను అనే కాన్సెప్ట్లో నువ్వు వెళ్ళిపోయావు. అంటే ఏంటంటే వీటినే మనం ఏమంటాం అంటే తెలివితేటలు ఉండి మన స్వార్థానికి వాడుకోవటం. కానీ గుర్తుపెట్టుకో, ఇటువంటి పరిస్థితి ప్రతి మనిషికి వస్తుంది. తప్పు చేసినంత కాలం మనం దొరకకుండా వెళ్ళిపోతాము. మనల్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళని మనం బాధ పెడతాం, హింస పెడతాం, కత్తితో కోస్తాం, సిగరెట్లతో కాలుస్తాం. అంటే కనుక అందరూ కూడా ఎల్లకాలం అలా నోటు మీద వేలేసుకుని కూర్చో. ఇలా సభ్య సమాజంలో నిన్ను ఇలా కూర్చోబెట్టి నువ్వు చేసినటువంటి పని ఏంటి కిరణ్ అని చెప్పి అడిగేటటువంటి పరిస్థితి నేను అనుకోవటం ప్రతి మగాడికి, ఇలా తప్పు చేసినటువంటి ప్రతి మగాడికి ఏదో రోజు ఎదురవుతుంది. ఎటొచ్చి ఏంటంటే కొద్ది ముందు కొద్ది వెనుక. అనురాధ విషయానికి వస్తే మేడం, బహుశా ఏంటంటే అందరు మిగతా వాళ్ళందరితో కూడా పోల్చుకుంటే ఈ అమ్మాయిని చూస్తేనే నాకు కొద్దిగా జాలేస్తున్నాడు. అంటే ఆ అమ్మాయి కాన్సెప్ట్లు ఏంటంటే చేసినటువంటి పని తప్పమ్మా. నీకు కూడా సేమ్ థింగ్ అప్లైస్. అంటే ఏంటంటే తెలియనటువంటి వయసులో తల్లిదండ్రులు చేశారు, తెలిసినటువంటి వయసులో మళ్ళీ తల్లిదండ్రులు చేశారు. కానీ తెలిసినటువంటి వయసులో నీకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి, అమ్మ నాన్న ఈ తప్పు తల్లిదండ్రులుగా మీరు చేసినటువంటి తప్పు, ఆ పెళ్లి చెల్లదు, ఈ పెళ్లి ఇంకా పెద్ద నేరం. చిన్నప్పుడు చేసినటువంటి పెళ్లి చెల్లదు, ఈ పెళ్లి నేరం. ఇద్దరు పిల్లలు కన్నటువంటి ఒక తల్లిని ఇంకో ఆడదాన్ని నేను వెన్నుపోటు కొట్టడం అన్నది తప్పు. నాకు 19 సంవత్సరాలు, ఈ రోజు కాకపోతే రేపైనా పెళ్ళి అవుతుంది. నేను చూడటానికి బాగున్నాను, తెలివితేటలు ఉన్న దాన్ని, తండ్రి చనిపోయినంత మాత్రాన నాకు పెళ్ళి అవ్వదు అనేటటువంటిది లేదు అనేటటువంటి ఆలోచన శైలి నీకు రావాల్సి ఉందమ్మా ఆ టైం అప్పుడు. కానీ నువ్వేం చేసినావు అంటే కనుక అరే పెద్దలు చెప్పారు కదా, ఒకసారి ముడిపడి రెండోసారి మళ్ళీ పెళ్లి చేసుకుంటే డబుల్ మ్యారేజ్ అవుతుంది, ఇంకా బంధం ఇంకా గట్టి పడుతుంది అనే రాంగ్ కాన్సెప్ట్ లో వెళ్ళాను. తప్పటడుగు వేసే వేళలో చెప్పలేదా నీకు ఆ తప్పటడుగులో ఉన్న తప్పులన్నీ? ప్రతి అడుగు వేసే వేళలో చెప్పలేదా నీకు ఆ అడుగులు పయనించే దారిలో ముళ్ళేనని? ఇంకో అంశం ఏంటంటే మేడం, అనురాధకి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే తెలియనటువంటి అంశాలు చాలా ఉన్నాయేమో. అది ఏంటంటే కేవలం ఆ అమ్మాయితో తను అనుమానం అన్నదనో లేకపోతే అది మార్చి చెప్తున్నటువంటి అంశం నాకు కింద అనిపిస్తుందమ్మా. ఈ అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ ఉంది, మన పెద్దమ్మ కూతురుతో కూడా ఒక వ్యవహారం నడిచేది అనే అంశం చెప్పాడా? నువ్వు ఇప్పుడు చిన్న అమ్మాయి కదమ్మా, ఇప్పుడు నీ పక్కన కూర్చోన్నాడు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఈ పక్కన కూర్చోంటే అప్పుడు నీకు తెలుస్తుంది ఏంటని, ఏంటి స్టోరీ, ఏంటి స్క్రీన్ ప్లే అని తెలుస్తుంది. మేడం మీరు చెప్పండి. మేడం ఇక్కడ ఇదేంటి చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయిన్ యాక్ట్ ఆఫ్ 1929 అంటే 1929లోనే బాల్య వివాహాలు చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయిన్ యాక్ట్ని, దాన్ని ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 కింద దాన్నే చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయిన్ యాక్ట్నే శారద యాక్ట్ అని కూడా అంటారు. అంటే మ్యారేజ్కి ఎంత వయసు ఉండాలి, ఏ వయసులో పెళ్లి చేసుకోవాలి అనేది చాలా నిర్దిష్టంగా, చాలా ఖచ్చితంగా
చాలా ఖచ్చితంగా చెప్పారు అందులో. ఆ యాక్ట్లో ఏంటంటే 1929 నుంచే ఆ యాక్ట్ ఉన్నది. ఆ యాక్ట్లో ఏమని చెప్తున్నారంటే 18 సంవత్సరాలు ఆడపిల్లకి, 21 సంవత్సరాలు మగపిల్లలకి ఉంటే కానీ పెళ్లి చెయ్యకూడదు. ఒకవేళ తెలియకుండా ఎవరైనా ఇలాంటి పెళ్లి చేస్తే పెళ్లి చేసిన తల్లిదండ్రుల్ని, పెళ్లికి అటెండ్ అయిన పెద్దలని, పెళ్లికి ప్రోత్సహించిన వాళ్ళని ఎవరినైనా కూడా 1,00,000 రూపాయలు ఫైన్, తర్వాత 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అని కూడా చెప్పారు. తర్వాత ఇవేంటి ఈ అఫెన్సెస్ అంటే ఈ తప్పులన్నీ కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని అంటారు. అని నాన్ బెయిలబుల్ అంటే వీళ్ళకు బెయిల్ కూడా ఇవ్వకండి. అంటే ఇంత కఠినంగా చైల్డ్ మ్యారేజెస్ అంటే చిన్నపిల్లలకు పెళ్లి చెయ్యకూడదు అని మన యాక్టులో చెప్పారమ్మా. సో ఈ ఏజ్ 18, 21 అనేది చాలా ఖచ్చితంగా పాటించాలి అని. మీ అందరివి కూడా అన్నీ కూడా చైల్డ్ మ్యారేజెస్ కిందకే వస్తాయమ్మా. ఎందుకంటే ఈ అమ్మాయికి 17, మీ పెళ్ళి అయినప్పటికీ మీకు చిన్న వయసు, ఏవి అయినా కూడా ఇవన్నీ చైల్డ్ మ్యారేజెస్ కిందకే వస్తాయి. ఎవరి పెళ్ళిళ్ళు ఇక్కడ ఏవి చెల్లవు. నీ పెళ్ళికి నువ్వు 17 ఏళ్ళు, ఫస్ట్ పెళ్ళికి 12 ఏళ్ళు, ఇప్పుడు పెళ్ళికి 17 ఏళ్ళు, కానీ ఏ పెళ్ళి చెల్లదు. ఈ పెళ్ళి చెల్లదు, ఆ పెళ్ళి చెల్లదు, ఏ పెళ్ళి చెల్లదు. కానీ నువ్వేం చేసావంటే చాలా తెలివిగా మేజర్ అయిన తర్వాత మళ్ళీ అమ్మాయి కేసు వేసింది. మేజర్ అయిన తర్వాత కేసు వేసింది ఏంటి అని అంటే, ఈ చైల్డ్ మ్యారేజ్లో అదొక వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందండి ఆడవాళ్ళకి. నా భర్త నాకు కావాలి, నా భర్త వేరే పెళ్లి చేసుకున్నాడు అని చెప్పడం మూలన లీగల్గా ఆ మ్యారేజ్కి ఒక శాంటిటీ అనేది వచ్చింది, అంటే ఒక గుర్తింపు అనేది వచ్చింది. ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారంటే, ఈ అమ్మాయి ఏం చేసిందంటే రాధ సెక్షన్ 498A అండ్ 494 అనే కేసుని వేసింది. 494 ఎందుకు వేసిందంటే కిరణ్ 2వ పెళ్లి చేసుకున్నాడు కనుక 494 అనేది వేసింది. మరి ఈ 2 కేసులు ఐపీసీలో చాలా పెద్ద శిక్షలు అనేవి ఉంటాయి. ఈ శిక్షలు ఎవరెవరి మీద వేసింది అని అంటే సదరు అనురాధ మీద, వాళ్ళ తల్లి మీద, కిరణ్ గారు వాళ్ళ అమ్మగారి మీద, కిరణ్ మీద వేసింది. నెక్స్ట్ థింగ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ కేసెస్లో సెకండ్ ఆల్రెడీ కిరణ్ అరెస్ట్ అయ్యాడండి. నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఇది కాకముందు కొంజరా అనే ఊర్లో మళ్ళీ ఈయన మీద ఒక కేసు అనేది బుక్ అయింది. అంటే కేసు అంటే కంప్లైంట్ అనేది. అది కూడా ఎందుకు బుక్ అయిందంటే ఇతను వాళ్ళ పెద్దమ్మ గారి వాళ్ళ అమ్మాయితో వెళ్ళిపోయినందుకు ఒక కంప్లైంట్ అనేది బుక్ అయింది. ఆ కంప్లైంట్లో నుంచి మీరు తప్పించుకుని పారిపోయి వచ్చి మళ్ళీ ఇంకొక జీవితాన్ని అనురాధ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు మళ్ళీ మీ మీద 498లు 494లు ఇవన్నీ పడ్డాయి. అంటే ఇదేంటంటే మీకు ఒకసారి కంప్లైంట్ ఇచ్చినా, ఒకసారి ఇదేంటి పోలీస్ స్టేషన్లో ఉంచినా కూడా మీరు అసలు ఏది కూడా కేర్ చేయట్లేదు. దాని మూలాన అమ్మాయి ఏం చేసింది, కేసెస్ అనేవి పెట్టేసిందండి. నువ్వు ఇతడిని మైనర్గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నావు, ఈమె మైనర్గా ఉన్నప్పుడు వేరే పెళ్లి చేసుకుంది, మైనర్గా ఉన్నప్పుడు మళ్ళీ ఈయనను కూడా పెళ్లి చేసుకుంది. కానీ లీగల్ పరంగా ఆమె వేసిన ఒకే ఒక స్టెప్ మూలాన ఆమె లీగల్గా ఇప్పుడు భార్య అని చెప్పాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. మీరందరు ఎక్కడ ఉంటున్నారు? అడవిలో ఉంటున్నారా? 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి పెళ్ళిళ్ళు, మీకు అసలు బుద్ధులు ఉంటున్నాయా? ఇన్ని ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ టీవీలలో, రేడియోలలో చైల్డ్ మ్యారేజెస్ తప్పు 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 అని మేము చెప్తున్నా కూడా మీకు అర్థం కావా? ఎందుకు వీళ్ళ జీవితాలతో మీరు అందరు ఆడుకుంటారు? పెళ్ళి ఒకటి చేసేస్తే అయిపోతుంది, పని అయిపోతుంది అనుకుంటారా? వాళ్ళకి మీరందరూ చేసిన మూలాన చిన్న చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినంత మూలాన వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం చేసేస్తున్నారు. ఇక్కడ అందరికంటే మేడం, అందరికంటే కూడా అది తప్పైనా కూడా అమ్మ అనురాధ ఒకటి నీ మ్యారేజ్ అతనితో చెల్లదు. సొసైటీలో ఆడపిల్లలకు రక్షణ లేదు అంటే బయట వాళ్ళ నుంచి కాదు, మిమ్మల్ని చూస్తుంటే ఇంట్లో వాళ్ళ నుంచి ఉండాలేమో అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు నీ జీవితంతో ఆడుకున్నారమ్మా. ఏది పాపం ఏది పుణ్యం, ఏది పాపం ఏది పుణ్యం, మౌనమేనా సమాధానం. ఏది దోషం ఎవరి మోసం, అశ్రువేనా తులామానం.
ప్రతి నెల ఆ పిల్ల ఇతన్ని చేసుకున్న మహా పాపానికి ప్రతి నెల ఆమె కోర్టుకు వెళ్తుంది. నువ్వు ఇందరి నుంచి తప్పించుకున్నా కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ 494 అనే కేసు మాత్రం ప్రూవ్ అయితే ఆ అమ్మాయికి కూడా శిక్ష పడుతుందమ్మా. ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నారు తెలుసా మీరందరూ. నువ్వు డెఫినెట్గా కూడా ఈ 494 అనేది ప్రూవ్ అవుతుంది, ఆ అమ్మాయికి డెఫినెట్గా కూడా శిక్ష అనేది పడుతుంది. నొసట రాసిన రాత వలన తెలిసి దాటిన గీత వలన ఏది ముందు ఏది వెనుక, ఏది ముందు ఏది వెనుక, కనులు చూపే దృశ్యమొకటి, మనసు తెలిపే సాక్ష్యమొకటి. ఇంకా నిన్ను అతన్ని కలిసి ఉండమని చెప్పడానికి లా ప్రకారం మేము చెప్పకూడదమ్మా. ఎందుకంటే నీ మ్యారేజ్ అనేది అది లీగల్ పరంగా కాదు. నీకు హక్కులు ఉంటాయమ్మా. నీవు మోసపూరితంగా నువ్వు పెళ్లి చేసుకున్నా, నీకు అమాయకత్వంగా నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా ఈ సెకండ్ పెళ్లి అనే వాళ్ళకి మన కాన్స్టిట్యూషన్లో, ఎందుకంటే అది చేసిన వాళ్ళకు కూడా అటువైపు కూడా ఆడవాళ్లే కదా, అటువైపు కూడా మీరు కూడా తెలిసి కొంత బాధపడతారు, తెలియక కొన్ని పనులు చేస్తారు కనుక మీకు కూడా చట్టంలో కొంచెం వసులుబాటు అనేది ఉంది. అదేంటంటే మీ పిల్లలను పోషించే బాధ్యత ఆయనకున్నది. అర్థమైందా? మీకు డీవీసీ కేసు కింద ఏదైనా కూడా పర్మనెంట్ అలిమనీ అనేది కూడా అడిగే హక్కు కూడా మన న్యాయపరంగా మీకు ఉందమ్మా. కానీ భార్య అనే హోదా మాత్రం మీకు ఇవ్వరు. చట్టపరంగా మాత్రం మీకు భార్య అనే హోదా ఇవ్వరు. ఈమెకు మాత్రం భార్య అనే హోదా మాత్రం ఇప్పుడు ఇస్తారు మేడం. ఇంకా ఇవన్నీ కేసెస్ తేలడానికి డెఫినెట్గా కూడా ఈ 498, 494 అయితే అవైతే ఉన్నాయి. మరి అవి తేలి మళ్ళీ మీరిద్దరు కలిసి ఉండాలి అని అనుకుంటే ఆ కేసెస్ని కాంప్రమైజ్ చేసుకుని అతనితో కలిసి ఉండాలి అని అనుకుంటే ఆ ఒక్క దారి మాత్రం నీకు ఉంటుంది. కానీ ఆయన కఠినంగా 10 రోజుల పిల్లాడిని పాపను వదిలేసి రెండో పెళ్లి చేసుకుంటున్నావు అంటే నీ మనస్తత్వానికి మెచ్చుకోవచ్చు. నువ్వు వేరే అమ్మాయితో ఎలా పెళ్లి చేసుకున్నావు అని కూడా మాకు అర్థం కాకుండా పరిస్థితిలో ఉన్నావు. అంటే ఇక్కడ మేము ప్రతిసారి ఆడవాళ్ళకే సైడ్ ఇచ్చి మాట్లాడుతున్నాం, ఆడవాళ్ళ వైపే మాట్లాడుతున్నామని అంటున్నాం. కానీ నువ్వు మోసం చేసింది ఎంతమంది ఆడవాళ్ళను ఒకసారి ఆలోచించుకోండి. 10 రోజులున్న అమ్మాయిని వదిలిపెట్టేసి సంవత్సరం మీద 9 నెలల పాటు భార్యకి తెలియకుండా పోలీసు వాళ్ళు వెతికితే కానీ దొరకలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు ఎంత ఎస్కేప్ అవుతావు, నీ రెస్పాన్సిబిలిటీస్ అనేది నీకు తెలిసిపోతుంది. నీకుండేది ఒకటే ఒక దారి, ఏంటంటే నీ భార్యను నువ్వు సరిగ్గా చూసుకుని ఆ అమ్మాయి మనసులో ప్రేమ అనేది ఏదైనా పుట్టించగలిగితే, మీ ఇద్దరు ఒకటే ఉంటే ఆ అమ్మాయి మనసు కరిగి నీ మీద కేసెస్ లాంటివి విత్డ్రా చేసుకుంటే ఇక ఫ్యూచర్లో అన్యాయం అయిపోయిన అనురాధకు కూడా నువ్వేమైనా న్యాయం చేసిన వాడివే చెప్తావు. ఏంటి చెప్పండి. మీ అమ్మ చెప్పేశారు కొడుకు పుట్టలేదురా ఈవిడతో, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకో, కొడుకు పుడుతుంది అంటే కొడుకు పుట్టాడు పాపం. ఇప్పుడు ఆ కొడుకు పుట్టి అవస్థపడుతున్నావు నువ్వు, అవునా కదా? చెప్పు అనురాధ. అమ్మ నువ్వేమనుకుంటే అదే జరుగుతుందమ్మా. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. అతను అడిగేది నీ భర్త నీకు కావాలి, అది వద్దంటలేను సార్. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను. ఏమ్మా ఏమి నేను చేస్తావు? ఆమెకు కాదు మేడం, ఫస్ట్ తను ఏమంటుందంటే నా భర్త నాకు కావాలంది కదా మేడం, దానికి అతను ఏదో చెప్తున్నాడు. ఏంటి చెప్పు. వాళ్ళ ఇంటికి అయితే నేను వెళ్ళను. సరే కరెక్ట్. వాళ్ళతో సంబంధమే లేదు నాకు. సరే వద్దు, ఎవరు వద్దు. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. పిల్లలు కానీ నువ్వు కానీ. నేను ఒకవేళ తప్పు చేస్తే నువ్వు ఇక మళ్ళీ వెళ్ళి పెట్టేసి, లేకపోతే ఉన్నది కదా సెక్షన్లో అయితే చేయండి. తప్పు చేస్తే మీ మీద వాళ్ళకి ఎలాగ నమ్మకం వస్తుంది? వాళ్ళకి నమ్మకం వస్తుంది అంటే మేడం వచ్చినాకనే కేసు కొట్టేపియండి. ఏంటి అనురాధ చెప్పు, ఏం చేద్దాం? నిన్ను చూస్తే భయంగా ఉంది మాకు. నువ్వు చిన్న పిల్ల కదా, నీకు వయసు ఎంత చెప్పు? 19 ఇప్పుడు అర్థమైంది కదా అనురాధ. ఇప్పుడు అయ్యిందమ్మా. రాధా తనను కావాలనుకుంటుంది, అతను ఆవిడ దగ్గరికి వెళ్తానని అంటున్నాడు. అంటే నీ స్థానం ఏంటో నీకు అర్థమైంది కదా. వెళ్ళి అడుగమ్మా ఒకసారి, వెళ్ళు రాజా, వెళ్ళి అడుగు.
తప్పదురా. ఈగో వద్దు మనకి. అడుగు అక్క ఇద్దరం ఉందాం అక్క. ఇద్దరం ఉండను. నేను చచ్చినా కూడా కలిసి ఉన్నాడు. 7 సామాన సత్తాను మంది తాగి నేనైతే ఇద్దరం కలిసి ఉండం. అసలు నన్ను ఎంత నరకం పెట్టిండో మా అక్క నుంచుకొని నాకు తెలుస్తుంది. కాల్చిండు, కోసిండే, సంపుతుడు కూడా మరి చచ్చిందని గుండె నొప్పి చచ్చిందని చెప్తుడు. అప్పుడు నా పరిస్థితి నచ్చలుగా రాగం గారా. ఇప్పుడు ఆ అమ్మాయి మీద మోసుంది, అది ఎత్తపోయింది. ఇద్దరం కలిసి ఉండమండి. ఇద్దరం కలిసి ఉంటే నేను చచ్చిపోతాయి. నా ఇద్దరు పిల్లలు మేము అలా చెప్పలేదమ్మా. ఇద్దరు కలిసి ఉంటే నేను చెప్పలేదు మేడం. ఇప్పుడు ఎట్లాగూ మనము అనురాధ గురించి మనము మాట్లాడకూడదు. ఎందుకంటే అమ్మ నీ పెళ్లి చెల్లదు కనుక మీ ఇద్దరు కలిసి ఉండండి అని మేము చెప్పకూడదు. ఎందుకంటే అది లా ప్రకారం తప్పు కనుక. ఈ తనును అదేంటి రాధాను కిరణ్ వాళ్ళిద్దరూ భార్య భర్తలు వాళ్ళు కలిసి ఉండాలని అనుకుంటున్నారు. ఏం కిరణ్, ఆ అమ్మాయికి ఇప్పుడు ఇమీడియట్గా కూడా వచ్చి మీ దగ్గర వచ్చి జాయిన్ అవుతాననింది ఈ హైదరాబాద్లో. ఏంటి మీరిద్దరు కలిసి ఉండండి అమ్మ. ఇంకా ఈ కేసుల విషయం ఏదైతే ఉందో, ఈ కోదాడులో కేసులు అయితే ఉన్నాయో, నువ్వు ఇమీడియట్గా కూడా ఆ కేసులు ఉన్నప్పుడు ఒకసారి ఆయనతో పాటు వెళ్ళి మేము ఇద్దరం కలిసి ఉంటున్నాం కనుక ఒక పెద్ద డేట్ ఇవ్వండి అని మీరు అడగండి. అడగడం మూలాన ఏమైపోతుంది కాదు, పెద్ద డేట్. ఆ డేట్ ఇవ్వడం అంటే నువ్వు ఇదేం విత్డ్రా చేసుకోవట్లేదు. ఆ విత్డ్రా చేసుకోకపోవడం మూలాన ఏమైపోతుందంటే ఇంకొక లాంగ్ డేట్ ఇవ్వడం మూలాన అతనితోటి నువ్వు అడ్జస్ట్ కాగలుగుతావో లేదో అని కూడా నీ మనసుకు కూడా తెలుస్తుంది. ఈ లోపల జడ్జి గారు కూడా అడుగుతారు, మీ ఇద్దరు కలిసి ఉన్నారంటే ఈ 498 ఇవన్నీ కూడా విత్డ్రా చేసుకోవడానికి 3 months ఆఫ్ మ్యాండేటరీ పీరియడ్ ఉంటుంది. ఆ మ్యాండేటరీ పీరియడ్ అయిన తర్వాత నీకు అతని మీద నమ్మకం కలిగినప్పుడు ఆ కేసెస్ అప్పుడు నువ్వు విత్డ్రా చేసుకోండి. కాకపోతే ఇంకోటి ఏంటంటే అనురాధ విషయం మాత్రం ఇక్కడ డిస్కస్ చేయకూడదు అమ్మ. నీ పిల్లల్ని పోషించే బాధ్యత మాత్రం ఆయనకి 110% అయితే ఉన్నది. ఆ పిల్లల్ని పోషించే బాధ్యత అయితే ఉంది. దయచేసి ఇంకొకటి ఇలాంటి ఇంకా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ మీరు ఎక్కువ చేసుకుంటున్నా కొద్దీ ఆ ఆడపిల్లలకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతున్నారు. మీ కన్న తల్లిదండ్రులకు కూడా మీరు అన్యాయం చేసిన వాళ్ళు అయిపోతున్నారు. అమ్మ నీ గురించి మేము చెప్పలేము, కానీ న్యాయాన్ని పాటించే వాళ్ళం కనుక నీకు రైట్ లేదనే చెప్తాము. కానీ ఆయన నీ పిల్లల్ని నిన్ను పోషించే బాధ్యత మాత్రం ఉంది. కానీ భార్యాభర్తల్లాగా స్టేటస్ ఇచ్చే హక్కు మాత్రం న్యాయపరంగా లేదు. ఈ విషయంలో మాత్రం మమ్మల్ని అందరినీ క్షమించమ్మా. ఎందుకంటే నిన్ను బాబును చూసిన తర్వాత మాకు చెప్పలేక బాధతో చెప్తున్నాం అంతే. మేము ఆశల హరివిల్లులతో ప్రాయం పెనవేసుకొని కురిపించే బంధాలన్నీ విడిపోవు అని, చెదిరిన ఆకలని మసిబారిన మనసుగని నేను తరిమే జ్ఞాపకమే ఏనాటికి వీడదని, చేజారిందా జీవితమే మరి తిరిగి రానిదని. వెళ్ళమ్మా, వెళ్ళు డాడీతో వెళ్ళు రాజా. అయ్యమ్మ రావట్లేదు రా. వస్తారు పిల్లలు. నువ్వు బెదిరించేసావు.